హలో అండి అందరికీ. నా గార్డెన్‌ని అభిమానించే వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ, లైక్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదైతే కనకాంబరాల మొక్క అండి. ఇంతకుముందు ఇందులో కాకరకాయ తీగ ఉండేది, తీసేసాం కదా. తీసిన తర్వాత ఇది కొంచెం పెరుగుతుందండి. ఇంతకుముందు అయితే గాలి అస్సలాడేది కాదు. ఇది వచ్చేసి కలబంద మొక్కలు. నేను కలబంద మొక్క ఒక్కటే పెట్టాను, నిండగా అవే వచ్చేసాయి. అందులోనే మనకి కొద్దిగా గుంటగరగర ఆకు అయితే వచ్చింది. మొక్కలు ఒక 2 వచ్చినట్టున్నాయి. ఇవి చల్లగా ఉండే ప్రదేశాల్లో వస్తాయి, పొలం గట్టుల్లో ఎక్కువ దొరుకుతాయి అనేసి చెప్తూ ఉంటారు. నేనైతే పొలం గట్టులో ఎప్పుడు చూడలేదు. ఇదైతే నాకు కుండీలో వచ్చిందండి. నాకు ఎప్పుడైనా అవసరం వస్తే కొనుక్కుంటా. ఇది నేను ఆయిల్ తయారు చేస్తానండి, హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ మా పాప నేను తలకు పెట్టుకుంటాము. చాలా బాగుంటుంది, జుట్టు రాలిపోకుండా ఉంటుంది. కొంతవరకు రాలుతుంది, మొత్తం రాలదని ఏమీ లేదు. చూసారు కదా, ఈ ఆకు ఒక్కటి తుంచేసి ఇలా చేత్తో నలిపేసినా సరే మనకి వేళ్ళు అవి నల్లగా మారిపోతాయి. అంత బాగా పనిచేస్తుంది ఇది. ఇది ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు, ఆకుకూరలు ఫ్రై చేసుకొని తిన్నట్టుగాని ఎక్కువ దొరికితే. ఇవి ఇంతకుముందు వీడియోలో మీరు చూసే ఉంటారు, దేవగన్నేరు మొక్కలు. వర్షం పడిన నెక్స్ట్ డే చూసారా ఎంత కళకళలాడుతూ ఉంటాయో మొక్కలు అయితే. ఫ్రెష్గా, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. గాలికి ఒక కొమ్మ అయితే విరిగి పడిపోయింది. ఇవేనండి నా దగ్గర ఉన్న దేవగన్నేరు మొక్కలు. చూసారా ఎంత బుసిగా ఎంత బాగా వచ్చేసాయో. ఇవన్నీ కూడా మనము 40 లీటర్స్ క్యాన్లోనే పెట్టామండి. ఇవి అయితే వాటర్ క్యాన్లు. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను కదా, బెండకాయలు ఇంకా లాస్ట్కి వచ్చేసాయి. ఇవి తీసేసి మళ్ళీ వేసుకోవాలి. ఇంకా కొన్ని చిన్న పువ్వులు మొగ్గలు అవి ఉన్నాయి అనేసి తీయలేదు, తీసేసి మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకోవాలి. చూసారు ఎంత కళకళలాడుతూ ఉంటాయో. వర్షం వచ్చిన నెక్స్ట్ డే అయితే, వానాకాలం అయితే మొక్కలు చాలా హెల్తీగా ఫ్రెష్గా కనిపిస్తాయి. ఈ హెల్తీనెస్ అయితే ఎండాకాలం మనకి రాదు. వాడిపోయినట్టు ఎలాగో దిగులుగా కనిపిస్తాయి మొక్కలన్నీ. చూసారా ఎంత చక్కగా కళకళలాడుతూ ఉన్నాయో. చాలా బాగుంటుందండి. నేనైతే పొద్దున్నే వెళ్తా. ఇది జామ చెట్టు, తైవాన్ జామ. ఇది వచ్చేసి లిల్లీ. పువ్వులన్నీ బాగా వచ్చాయి, ఇప్పుడైతే ఇంకా రావట్లేదు. ఇవి సమ్మర్లోనే వస్తాయి ఈ పువ్వులు. మొక్క అయితే చాలా బుస్సిగా చాలా అందంగా ఉంటుంది. ఒక చిన్న గడ్డ పెట్టేసినా సరే ఎంత హెల్తీగా వచ్చేసిందో చూడండి. అసలు మనం వద్దన్నే కొద్దీ పెరుగుతూనే ఉంటుంది. ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట ఈ మొక్కకి. కొన్ని నీళ్ళు పోస్తే చాలు, ఇంకెటువంటి ఎరువులు అవి ఏమి వేయాల్సిన అవసరం కూడా లేదు. అంత ఈజీగా పెరిగిపోతుంది. కొద్దిగా ఒక్క గడ్డ పెడితే చాలు, ఇంత బుస్సిగా మారిపోతుంది. ఇంకా గార్డెన్ మొక్కలకైతే ఇంకా అవసరం లేదు. వీటికి వారానికి 1-2 సార్లు నీళ్ళు పోసుకుంటే చాలు. మనకి చాలా పళ్ళు అయితే వచ్చాయి. ఇయర్ 3 మొక్కలు పెడితే ఒకటే పింక్ కలర్ మనకి వచ్చాయి. ఇంకా 2 కాయలు ఉన్నాయి. ఇది కూడా పెంచుకోవడం చాలా ఈజీ. నేను ఇప్పుడే ఒక కాయ కోసుకున్నా, అందుకని అక్కడ అలా పింక్ కలర్గా ఉంది. చాలా ఈజీ అండి వీటిని పెంచుకోవడము. అప్పుడప్పుడు మేక ఎరువు వేసుకోవాలి. మట్టి అయితే డ్రైగా ఉన్నట్టుగా చూసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా పోయొద్దు. ఎక్కువ వాటర్ పోసినా వేర్లు అవి కుళ్ళిపోయి మొక్క చచ్చిపోతుంది. దీనికి మట్టి ఎప్పుడు డ్రైగానే ఉండాలి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను. చూసారు కదా ఎంత బాగున్నాయో మొక్కలైతే. ఈ జామకాయ అయితే ఇంకా రాలేదు. ఇది కూడా నేను సీడ్స్తోనే పెట్టాను. ఒక పువ్వు వచ్చి రాలిపోయింది, ఇంకా ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇవి వచ్చేసి గన్నేరు పువ్వులండి. ఇది కూడా కొమ్మనే పెట్టాను నేను, కానీ పువ్వులు బాగా వస్తాయి. చాలా బాగా మనకి ఇంటికి పూజకి సరిపడా పువ్వులు అయితే వచ్చేస్తాయి, కొనుక్కునే అవసరం లేదు. చూసారు కదా ఎంత నిండగా వచ్చేసిందో. ఇది నేను లాస్ట్ ఇయర్ కొమ్మ పెట్టాను. ఇది 1 ఇయర్ అయింది పెట్టి. 1 ఇయర్కి చూసారా. ఇది కూడా నేను వాటర్ క్యాన్లోనే పెట్టాను, 20 లీటర్స్ వాటర్ క్యాను. ఇవన్నీ 40 లీటర్స్ క్యాన్లేని. ఈ చెరుకు అయితే ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చెరుకు మొక్క నేనైతే పెట్టేశాను తొందరపడి. ఈ క్యాన్లో మట్టి సరిపోవట్లేదు. ఇప్పుడు మారుద్దామన్నా నాకు కింద ఎక్కడ పెట్టడానికి అవకాశం లేదు. అలాగని పెద్ద డ్రమ్ములోకి ఏమన్నా షిఫ్ట్ చేద్దామంటే ఇంకా ఉంటుందో మళ్ళీ ఎండిపోతుందో ఏంటో అని డౌట్ వస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మొక్క అయితే చాలా హెల్తీగా ఉన్నాయి ఈ చెరుకు మొక్కలన్నీ.
చాలా చాలా బాగున్నాయి. ఇప్పటికి ఇది 9 నెలలు అవుతుంది పెట్టి. ఇంకా ఎన్ని రోజులకి చెరుకు రెడీ అవుతుందో తెలీదు. మేము చెరుకులు కొనే దగ్గర అడిగితే సంవత్సరంకి చెరుకులు అనేవి రెడీ అయిపోతాయి అని చెప్పారు. ఇదైతే ఎర్ర చెరుకు అండి. ఇది వచ్చేసి ఉసిరికాయ మొక్క. ఇంకా మనకి పూజకి ఎలాగో కావాలి కదా కార్తీక మాసం మొత్తం. ఇంకా శనివారం సోమవారం అయితే గుడికి వెళ్తాం కానీ మిగతా టైంలో వెళ్ళడానికి అవ్వదు. రోజు నీళ్ళు పోసుకున్న మంచిదే, అందుకనేసి కొనుక్కొని పెట్టుకున్నా. ఇది వచ్చేసి బిల్వపత్రి అండి. మనకి ఎలాగో కావాలి కదా మండే అందుకనేసి ఈ బిల్వపత్రి మొక్క కూడా తీసుకొచ్చి పెట్టాము. చూసారు కదా. నా గార్డెన్ కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.